ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వీళ్ళ ఇల్లీగల్ షాపుల్లో, లిక్కర్ మాఫియా షాపుల్లో, వాళ్ళ బెల్ట్ షాపుల్లో, వాళ్ళ ఇల్లీగల్ పర్మిట్ రూమ్లలో ప్రతి 4-5 బాటిళ్లకు ఒక బాటిల్ ఈ మాదిరిగా అమ్ముతా ఉన్నారు. నిజంగా ఏ స్థాయిలో జరుగుతా ఉన్నది ఇది అని అంటే ఆశ్చర్యం కలిగించే విషయం ఇది. ఇంత ఆర్గనైజ్డ్ గా మ్యానుఫ్యాక్చర్ చేయడం, ఆర్గనైజ్డ్ గా డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ అన్ని కూడా ముందుగానే వీళ్ళ కంట్రోల్లోకి తీసుకోవడము, ఆ కంట్రోల్లోకి తీసుకున్న ఆ డిస్ట్రిబ్యూషన్ ఛానళ్ల ద్వారా దాన్ని మార్కెటింగ్ చేయడం, ఇంత ఆర్గనైజ్డ్ గా మెటిక్యులస్ గా ఆర్గనైజ్డ్ గా క్రైమ్ చేయడం అన్నది ఒక చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే సొంతం. లిక్కర్ లో డెత్తులు జరిగితే మీరు కనీసం ఎఫ్ఐఆర్లు బుక్ చేయాల, వేరే కారణాలు చూపించి వాళ్ళు చనిపోయారని చెప్పేసి మీరు చూపించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. జంగారెడ్డిగూడెం ఎంత పెద్ద ఇన్సిడెంట్ జరిగింది, కల్తీ మద్యంతో ప్రజలు చనిపోతే మీరు ఎఫ్ఐఆర్లు కూడా బుక్ చేయాలి. రాష్ట్రంలో ఎక్కడ మద్యం మీద ఎఫ్ఐఆర్లు పెట్టకూడదని మీరు ఇచ్చారు. ఇవాళ ఎవడైనా సరే ఆధారాలుంటే బుక్ చేయండి, కేసులు పెట్టండి, కఠినమైన శిక్షలకు గురయ్యేలా చూడండి అనేటువంటిది మా ప్రభుత్వ విధానం.